వెల్కమ్ టు మీ ఆరాధ్యాస్ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ గోంగూర పచ్చడి పచ్చిమిరపకాయలతో ఎలా చేయాలో చూపిస్తాను. నేను దీనికోసం ముందుగా 3 చిన్న గోంగూర కట్టలను అయితే తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుండ్లు అయితే దూరగా వేయించుకోవాలి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ల నూనె వేసి 2 మీడియం సైజు టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేయించుకోవాలి. టమాటాలు కొంచెం మగ్గాక మనం కట్ చేసి పెట్టుకున్న గోంగూరను అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎంత అయితే అంత ఇలా మొత్తం యాడ్ చేసుకొని పచ్చిమిరపకాయలని 10 నుంచి 12 మధ్యలోకి కట్ చేసుకొని మనం ఈ గోంగూరను అయితే యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 to 10 మినిట్స్ పాటు ఉడికాక కొంచెం ఆయిల్ అనేది ఇందులోకి పట్టి గోంగూర పచ్చిమిరపకాయలు టమాటా అనేది దగ్గరికి అవుతుంది. ఒకసారి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి 5 to 10 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూడాలి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ వేసుకున్నాం కదా, కొంచెం వాటర్ అయితే వచ్చింది. ఈ వాటర్ తోటే మనకు గోంగూర పచ్చిమిరపకాయలు అనేవి ఎక్కడ కూడా డ్రై అవ్వకుండా మనకు ఉడికిపోతాయి. ఇప్పుడు మనం ఆ మిశ్రమం అంతా కూడా మిక్సీలో యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా కాసేపు దాన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాక మనం పోపు గింజలను అయితే యాడ్ చేసుకోవాలి. ఆ పోపు కూడా వేగాక కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని మనం మిక్సీ చేసుకున్నాం కదా గోంగూరని యాడ్ చేసుకోవాలి. అంతే, ఇలా చేయడం వలన గోంగూర అనేది 2 నుంచి 3 రోజుల పాటు నిల్వ ఉంటుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ తినే వాళ్ళు కూడా ఇంకొక 2 టేబుల్ స్పూన్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అంతే, రెడీ అయిపోయింది గోంగూర పచ్చడి. చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. పుల్ల పుల్లగా మనకు వేడి వేడి అన్నంలో చాలా రుచిగా అయితే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఎవరూ మర్చిపోవద్దు. అలాగే మీ ఆరాధ్యాస్ కిచెన్ అనే మన ఛానల్ని ఇంకా మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.